హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన సిద్ధపడదాం. పరిశుద్ధ దయగల తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ బిడ్డలుగా మేము సిద్ధపడుతుండగా ప్రభు మాతో మాట్లాడండి. మా కొరకును ఉద్దేశించిన నీ వాక్కులను నీ ఆత్మ ద్వారా వినిపింపచేసి ఫలింప చేయమని, వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మాలో ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. హల్లెలూయా. మనం రాయబడిన వాక్య భాగంలో చూసినట్లయితే ఆజ్ఞ దీపముగాను, ఆజ్ఞ వాక్యము మన పాదములకు దీపముగా ఉందని మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞ దీపముగా ఉందంట, ఉపదేశము వెలుగుగా ఉంది. హల్లెలూయా. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఈరోజు దేవుని వాక్యాన్ని చాలామంది వింటున్నారు, చాలామంది చదువుతున్నారు, చాలామంది ధ్యానం చేస్తున్నారు. మన వాక్యాన్ని ఏ రకంగా మనం తీసుకుంటున్నాం, ఏ రకంగా మనం తీసుకుంటున్నాం? ఈరోజు చాలా చోట్ల వాక్యాన్ని మార్చి వినిపింపజేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అబద్ధ బోధకులు అనేక మంది లోకంలో వచ్చి ఉన్నారు. వాక్యాన్ని మార్చి చెప్పేవారుగా ఉన్నారు, వాక్యాన్ని వారికి అనుకూలంగా చెప్పేవారుగా ఉన్నారు. చాలామంది వినేవారు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాక్యాలు మాత్రమే వింటున్నారు. కానీ అసలు మనం వాక్యాన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఏది తీసుకోవాలి? ఆజ్ఞలు దీపముగా ఉన్నాయంట. అన్ని వాక్యాలు మనకు పాదాలకు వెలుగు కాదు, అన్నీ మనకి మార్గాలు చూపించేవి కాదు. ఆజ్ఞలు, దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో అవి దీపముగా ఉన్నాయంట. ఉపదేశము వెలుగుగా ఉందంట. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ఉపదేశము వెలుగుగా ఉందంట. గద్దింపులు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంగా ఉన్నాయంట. హల్లెలూయా. అసలు ఆజ్ఞలు ఈరోజు ఎవరు కూడా అట్లా లెక్కలోకి తీసుకోవట్లేదు. చూడండి, అసలు ఆజ్ఞలు మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుంచి కనుక మనం చూస్తే, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాను ప్రేమించవలనన్నది రెండవ ఆజ్ఞ, దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. హల్లెలూయా. రెండు ఆజ్ఞలు ప్రాముఖ్యంగా పాత నిబంధనలు అయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి. అదే ఆజ్ఞల్ని రెండుగా నూతన నిబంధనల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారనమాట. అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే రెండు కూడా ప్రాముఖ్యమైనవి. రెండు ఆజ్ఞలు కూడా ప్రాముఖ్యమైనవి. ఏంటంటే నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దేవుడైన ప్రభువుని ఎలా ప్రేమించాలంటే దేవుణ్ణి పూర్ణాత్మ, పూర్ణ హృదయం, పూర్ణ మనసు, అంటే పరిపూర్ణ స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. మనకంటే, మన పనుల కంటే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల కంటే, దేవుడు మనకిచ్చిన ధనానికంటే, దేవుడిచ్చిన సమస్తానికంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆజ్ఞలు పక్కన పెట్టేసి, ఉపదేశాన్ని పక్కన పెట్టి, గద్దింపులు పక్కన పెడితే మనం చీకట్లో నడుస్తున్నట్టు, జీవ మార్గంలో నడుస్తున్నట్టు కాదు. అర్థమైందా? ఏం చెప్తుంది బైబిలు? ఆజ్ఞలు దీపంగా ఉందంట, ఉపదేశము వెలుగు. మూడోది
శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంగా ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆజ్ఞలు రెండు కూడా, రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. రెండు ఆజ్ఞలు కూడా ఎలా ఉన్నాయంట? ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ఈరోజు మనం దేవుని ఆధారమైనటువంటి ఆజ్ఞల్ని పక్కన పెట్టేసి దీపాన్ని పక్కన పెట్టి వెలుగులో నడుస్తున్నాం అనుకుంటున్నాం. అర్థమైందా? ఆజ్ఞలు అసలు ఎవరు ఆలోచిస్తున్నారా? దేవునికి మనం పరిపూర్ణ ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆజ్ఞలు అంటే కేవలం చదువుకుంటే సరిపోదు కదా. ఎలా ప్రేమించాలంటున్నాడు దేవుడిని? ఎలా పడితే అలాగ మనకు నచ్చినట్లుగా ఏదో స్థానం ఇచ్చి, దేవుడిచ్చిన వాటికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుడికి తర్వాత స్థానం ఇస్తే దేవుడు అంగీకరించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆజ్ఞల విషయంలో ఖచ్చితంగా పరీక్షిస్తాడు. అబ్రహాముకి సంతానం ఇచ్చాడు, పరీక్షించాడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇస్సాకుని బలిగా ఇమ్మంటే కారణం ఏంటి? ఇస్సాకుని ఎక్కువగా దేవుడు అబ్రహాం ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని పరీక్షించడానికే ఇస్సాకుని బలిగా ఇమ్మన్నాడు దేవుడు. వద్దన్న బలి ఎందుకు ఇమ్మంటాడు చెప్పండి? బలి ఇమ్మన్నవాడు తీసుకుంటాడు కదా దేవుడు, ఒకవేళ బలి కోరితే. కానీ ఏం కోరాడు ఆయన? ఆజ్ఞను పాటిస్తున్నాడా, ప్రథమ స్థానం నాకు ఇస్తున్నాడా లేదనేది అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఒక ధనవంతుడు వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. నాకు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? నీకున్న ఆస్తి అంతా కూడా అమ్మి బేదలకు. ఎందుకు ఆస్తి అమ్మన్నాడు? అతను ఆస్తి అమ్మితే బేదలకు ఇవ్వకపోతే దేవుడు ఇవ్వలేడా? ఎందుకు? ధనాన్ని ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా అనేది పరీక్షించాడు దేవుడు. ఏమైపోయాడు? ధనాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం కోల్పోయాడు? వెలుగును, దీపాన్ని కోల్పోయాడు, చీకట్లోకి పోయాడు, దేవుడిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలామంది మాకు వాక్యం తెలుసండి అంటున్నారు, చాలామంది వాక్యం చెప్తున్నారు, కానీ ఏది తీసుకోవాలి? అసలు ఆజ్ఞలు మనం తీసుకుంటున్నావా? ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆజ్ఞల్ని పరీక్షిస్తాడు. ప్రతి సందర్భంలో నా జీవితంలో పరీక్షించాడు దేవుడు, మీ జీవితంలో పరీక్షిస్తాడు. మన పనిని, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా అన్నది దేవుడు పరీక్షిస్తాడు ఖచ్చితంగా. మార్తా మరియా ఉన్నారు, మార్తను పరీక్షించాడు, మరియను పరీక్షించాడు. అక్కడ పని ఉంది, పనులు లేకుండా లేవు. పనికి ప్రాధాన్యత ఇస్తున్నారా, దేవుని వాక్యానికి, మాటకి విలువిస్తున్నారా అనేది అక్కడ ఎందుకు చెప్పాడు ఆయన వాక్యం? ఒకళ్ళు పనికి ప్రాధాన్యత ఇచ్చారు, మార్తా, మరియా దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి ఒక్కరి విషయంలో ఆజ్ఞలు ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు, గుర్తుపెట్టుకోండి. నీకు ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా చూస్తాడు. నీకు ధనం ఇచ్చాడు అనుకోండి, నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా చూస్తాడు దేవుడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రథమ స్థానాన్నే కోరుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. ప్రథమ స్థానం. సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆదామమ్మకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఫలాన్ని మీరు తినకూడదు ఆజ్ఞ. ఫలానికి ప్రాధాన్యత ఇస్తున్నారా, దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యత ఇస్తున్నారా అనేది దేవుడు పరీక్షించాడు, అంతే కదా. అక్కడ పెట్టవలసిన అవసరం ఉందా? ఫలాన్ని పెట్టకపోతే సమస్య లేదు కదా. ఎందుకు ఫలాన్ని పెట్టి ఎందుకు పరీక్షించాడు దేవుడు? ఎందుకు చెప్పాడు ఆయన? ఆజ్ఞకు విలువిస్తున్నారా, ఫలానికి విలువిస్తున్నారా? దేవుడు ఇచ్చింది కదా ఫలం, అక్కడ ఆయన పెట్టిందే కదా, సమస్తం ఆయన సృష్టించిందే. దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావా, దేవుడిచ్చిన వాటికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా? ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు పరీక్షిస్తాడు. బిడ్డలు ఇచ్చాడు అనుకోండి, బిడ్డలకి ప్రాధాన్యత ఇస్తున్నావా, దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞ, నీ పూర్ణ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో. మనకు ఆత్మ కూడా ఉంది, శరీరం ఒకటే కాదు, పూర్ణ మనస్సుతో. అంటే పరిపూర్ణ స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి, పరిపూర్ణ స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. మరి మనం మనసులో ఏముంటుంది చెప్పండి? లేచిన కాడి నుంచి దేవుడు ఉంటున్నాడా చెప్పండి? దేవుడు ఉంటున్నాడా? అక్కడ ఏం చెప్పాడు ఆయన?
పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. మనం అన్ని సమయాల్లో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇస్తున్నావా? ఇవ్వకపోతే మనం ఏం చేస్తున్నట్టు? దీపాన్ని విడిచిపెట్టి వెలుగు కోసం వెతుకుతున్నాం. అవునా? దీపాన్ని విడిచిపెట్టి వెలుగు కోసం వెతుకుతున్నాం. దీపాన్ని విడిచిపెట్టి మనం వెలుగులోనే ఉన్నాం అనుకుంటున్నాం, చీకట్లో ఉండి. ఏమంటున్నాడు దేవుడు? ఆజ్ఞ దీపం అని చెప్పిన ఆజ్ఞ ఏ మాట అయినా కావచ్చు. ఈరోజు ఇక్కడ ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞలు చేత నీకు చెప్పిన ప్రతి మాట ఆజ్ఞే. ఆ మాటను పట్టుకునే వెళ్ళాలి నువ్వు. దేవుడు ఏం చెప్పినా, సేవ చేయమన్నా, పరిచర్య చేయమన్నా, దేవుడు ఏం చేయమన్నా మాటనే పట్టుకుని వెళ్ళాలి. ఒక ధనవంతుడికి ఏం చెప్పాడు? నీ ధనాన్ని, నీ ఆస్తిని అమ్మి పేదలకి. అది ఆజ్ఞ, అది దీపం, అది పట్టుకోవాలి. అది పట్టుకోవాలి. అది మానేసి మనం వెలుగులోకి వెళ్తున్నట్టు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని విడిచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఆజ్ఞలు విడిచిపెట్టి. నాకు వాక్యం తెలుసు అంటారు చాలామంది. ఏం తెలుసు? ఏం తెలుసు చెప్పండి? మీరు చాలా చదువుకున్నా ఉంటారు చాలామంది. చదువుకుంటే ఏం తెలుసు? పౌలు ఏం చెప్పాడు? చాలామంది ఇంకా లెక్కలేస్తూ ఉంటారు. సేవకుల కంటే మేము ఎక్కువ చదువుకున్నాం అన్నవారు ఉంటారు. సేవకుల కంటే మాకు వయసు ఎక్కువ అన్నవారు ఉంటారు. సేవకుల కంటే ఇంకా రకరకాలుగా హెచ్చించుకునే వారు ఉంటారు. కానీ సేవకుడు ఏం చదువుకోవాలి? పౌలు ఏం చదువుకున్నాడు? పౌలు చాలా పండితుడు, చాలా చదువరి, చాలా మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. ఏమన్నాడు? అదంతా కూడా పక్కన పెట్టి క్రీస్తుని చదువుకున్నాను అన్నాడు. ఏం చదువుకున్నాడు ఆయన? ప్రభువుని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చదువుని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళ ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళకున్న ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళ బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తారు. అందరినీ ప్రేమించాలి కాదంటలే దేవుడు, కానీ అన్నిటికంటే ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇది ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు. నీకంటే కూడా, నీ ప్రాణానికంటే కూడా, నీకున్న ఆస్తిపాస్తుల కంటే కూడా. ఈరోజు మనం ఇస్తున్నామా చెప్పండి? ఈరోజు అలా ఇస్తే మనం ఇంతే ఉంటామా? దేవుడు ప్రాధాన్యత ఇచ్చి దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎంతమందే ఉంటాం? అందరూ ఉంటాం మందిరంలో. అర్థమైందా? ఇంకొక ఆజ్ఞ ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనది రెండవ ఆజ్ఞ కూడా అటువంటిదేనంట. రెండవ ఆజ్ఞ కూడా అటువంటిదే. ఎందుకని? మనిషి ఒకటి దేవుని విషయంలో పాప అవుతున్నాడు, దేవుని వ్యతిరేకించటంలో, దేవుని ఆజ్ఞను అతిక్రమించటంలో. రెండవదిగా సాటి మనిషిని బట్టి పాప అవుతున్నాడు, సాటి మనిషి పట్ల. చూడండి, మొదట ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపంలో పడ్డారు. కయ్యనికి వచ్చేసరికి తన తమ్ముడిని ద్వేషించి తమ్ముడిని హత్య చేయటం ద్వారా పాపంలో పడ్డాడు. కాబట్టి రెండు కూడా మనకు నష్టం కలిగించేవిగా ఉన్నవి కాబట్టి దేవుడు ఆజ్ఞల రూపంలో ఇచ్చాడు. రెండు అర్థమైందా? ఆ రెండు దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వకపోవడం వల్లే సాతానికి ప్రథమ స్థానం ఇచ్చారు వాళ్ళు. దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉంటే నీకు సమస్య లేదు. నీ పొరుగువానికి ఏది ఆశించకుండా నువ్వు ఏ కీడు చేయకుండా ఉంటే నీకు సమస్య లేదు. అర్థమైంది? ఆజ్ఞలో ఒక అర్థమైందా? మనం పాటించమంటే దేవుడు ఎక్కువ ప్రేమించినట్టు అంటున్నాడు కదా అనుకుంటా. ఒకవేళ మన దేశవాడిని ఎక్కువ ప్రేమించమంటున్నాడు కదా పొరుగువాడిని అనుకుంటే. రెండు మనకి మేలు చేసేవిగా ఉన్నాయి. మనిషికి ఇంకా పాపానికి అవకాశం లేదు ఆజ్ఞలు రెండు పాటిస్తే. అవునా? అంతే కదా, సమస్య అక్కడే వచ్చింది కదా. దేవుని కంటే సాతాన్ని ఎక్కువ విలువిచ్చారు. అంతే కదా. దేవుని మాట పక్కన పెట్టారంటే సాతాన్ని ప్రేమించినట్టే కాదా? ఈరోజు మనం కూడా అంతే. ఆదాము చేసింది ఏంటి? దేవుని మాటను పక్కన పెట్టారంటే దేవుని ప్రేమించడం పక్కన పెట్టి వాళ్ళ పాపానికి ప్రేరేపించే సాతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పాపంలో పడిపోయారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఇది మనకు మంచిది కాదు కాబట్టి ఆయన్ని ఎక్కువ ప్రేమించమంటున్నాడు. ఆయన స్వార్థం కోసం కాదు, మనకు మేలు కోసం. రెండవది, పొరుగువాని వల్ల సమస్య ఉంది. పొరుగువాన్ని మన వల్లే ప్రేమిస్తే సమస్య లేదు. కయ్యను హేబేల్ని తన వల్లే కనుక ప్రేమిస్తే సమస్య ఉందా? తన జీవితానికి సమస్య లేదు. అర్థమైంది? కాబట్టి దేవుడు వాటిని మనకు ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఈ ఆజ్ఞల యొక్క అర్థం ఏంటంటే పరిపూర్ణ స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడు రెండవ స్థానం, మూడవ స్థానం ఇస్తే దేవుడు తీసుకోడు.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే నీ గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటావో నీ పొరుగువాని గురించి కూడా అలా ఆలోచించు. ఈరోజు చాలామంది వారి గురించి వారు ఆలోచించుకోవడమే తప్ప ఇతరుల మనుషుల కోణంలో ఆలోచించరు. ఎప్పుడు పొద్దున్న లేచింది మొదలుకొని మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మన కోణంలోనే తప్ప పొరుగువాని కోణంలో ఎప్పుడైనా ఆలోచించాం మనం? అదే చెప్తున్నాను, నీ పొరుగువాడు కూడా నీ వంటి మనిషే, నీ వంటి శరీరం కలిగిన వాడే, నీ వంటి బలహీనుడే, నీ వంటి ఇబ్బందులు పడేవాడే, నీ వల్ల మరణించేవాడే, నీ వల్ల రక్షించబడవలసిన వాడే, నీ వల్ల పరలోక వెళ్ళటానికి వాడిని సృష్టించాను. కాబట్టి నీ గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటావో నీ పొరుగువాని గురించి కూడా అలా ఆలోచించమంటున్నాడు దేవుడు. ఈ రెండు ఏమైనా నష్టం ఉన్నాయా? కానీ రెండు పక్కన పెట్టి మనం వెలుగులో వెళ్తున్నాం అనుకుంటున్నాం. అది పెద్ద ఆజ్ఞలు కనుక మనం పక్కన పెడితే మన చేతిలో లైట్ పక్కన పెట్టి వెళ్ళినట్టు. అర్థమైందా? ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఉపదేశము వెలుగుగా ఉందంట. దేవుని వాక్యం, ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యము వెలుగుగా ఉంది. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. నిజమైన వెలుగు ఉండేనది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగాను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఇది లోకం గురించి రాసిన మాట. నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగాను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చాడు. కానీ లోకం తెలుసుకోవట్లేదంట. నిజమైన వెలుగు యేసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. నిజమైన ఉపదేశంగా ఈ లోకానికి వచ్చాడు, వాక్యంగా ఈ లోకానికి వచ్చాడు. కానీ లోకం తెలుసుకోవట్లేదంట. కానీ మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం వెలిగించబడ్డామా, వెలిగించబడలేదా? అవునా? ఉపదేశం వెలుగుగా ఉందండి. వెలిగించబడిన దీపం ఎలా ఉంటుంది చెప్పండి? ప్రకాశిస్తూ ఉంటుంది. మరి మనం ప్రకాశిస్తున్నామా? మనలో దేవుని వాక్యం కనపడట్లేదు, దేవుని వాక్యం ఫలించట్లేదంటే మనం అసలు వెలిగించబడిన బాబుదే కాదు. హల్లెలూయా. వెలిగించబడ్డావు దానికి ఉదాహరణ ఏంటంటే చూడండి, ఒక వెలిగించిన దీపం వెలిగించబడిందంటే అర్థం ఏంటి? మనం ఒక కొవ్వొత్తి వెలిగించినా, ఒక దీపాన్ని వెలిగించినా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ నిజమైన వెలుగు వచ్చిందంట. నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఏ వెలుగు అది? వాక్యపు వెలుగు. దేవుని యొక్క వాక్యపు వెలుగు. ఎలా వెలిగించాడు మనుషుల్ని? వాక్యం ద్వారా. ఆయన ఎలా వెలిగించాడు? ఉపదేశం ద్వారా వెలిగించాడు మనుషుల్ని. వెలిగించడం అంటే ఇప్పుడు మనం దీపం అయితే వెలిగిస్తాం. ఈయన ఎలా వెలిగించాడు? వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా వెలిగించాడు మనుషులు. ఉపదేశం ద్వారా వెలిగించబడినప్పుడు ఆ వెలుగు మనలో కనపడాలి. ఎవరిని వెలిగించాడు ఆయన? కొన్ని వేల మందికి బోధించాడు. అక్కడ అందరూ వెలిగారా? ఎవరెవరు వెలిగారు? జక్కయ్య వెలిగాడు, ఒక్కడే ఉన్నాడు. అదేందా? జక్కయ్య ప్రకాశిస్తున్నాడు. ఎలా చెప్పగలం మనం? 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక వేల మందికి ఆహారం పెట్టినప్పుడు చాలా మంది ఉన్నారు. 3 రోజులు ప్రయత్నం చేశాడు ఆయన వెలిగించడానికి. ఎవరైనా వెలిగారా? ఎవరైనా? ఇక్కడ జక్కయ్య ఇంటికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి వెలిగించబడ్డాడు, ప్రకాశిస్తున్నాడు. ఏ రకంగా? వాక్యం ఆయనలోకి వెళ్ళి ఆయన మారు మనసు పొంది ప్రకాశిస్తుంది. ఇది వెలిగించబడటం అంటే. మన వాక్యం వినేసి వెళ్ళిపోయి మనం ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వెలిగించబడినట్టు కాదు. అర్థమైందా? వాక్యం, ఉపదేశం వెలుగుగా ఉంది. ఉపదేశాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ప్రకాశించాలి. సమరయ స్త్రీ ఆయన వాక్యాన్ని తీసుకుని ప్రకాశిస్తుంది. ఈమె ఇప్పటి వరకు ఇలా లేదు, ఈవిడ ఇంటికి వచ్చి దేవుని సువార్త చెప్తుంది అని ఒక గ్రామం కూడా ఆమె మాటలను బట్టి కదిలి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. దేన్ని బట్టి? ఆమెలో వాక్యం ప్రకాశిస్తుంది. ఉపదేశం, అక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి వాక్యోపదేశం ఆమెలో ప్రకాశిస్తూ ఆ గ్రామస్తులందరికీ కనపడింది. కాబట్టి ఆ వెలుగును బట్టి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు. ఈరోజు మనలో కనపడుతుందా ఆ ఉపదేశం అనే వెలుగు? ఎక్కడైనా ఉందా? మన మార్పు చెందకపోతే
మనం వెలిగించబడిన వారం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞలు నువ్వు తీసుకోకపోతే, ఆజ్ఞలు తీసుకోవాలి, స్వీకరించాలి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వీటిని మనం పాటిస్తున్నామా లేదనేది ఖచ్చితంగా ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? మనకే కాదు, ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు కూడా ఆజ్ఞలే ఆధారంగా ఉన్నాయంట. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అక్కడ? మళ్ళీ ఒకసారి చూడండి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవని అతనితో చెప్పాను. ఆధారాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ప్రవక్తలకి ధర్మశాస్త్రానికి కూడా 2 ఆజ్ఞలు ఆధారంగా ఉన్నాయంట. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆజ్ఞ దీపముగా ఉంది. మనం నడవాలంటే ముందు ఏం తీసుకోవాలి? దీపాన్ని తీసుకోవాలి. అర్థమైందా? మనం వెలుగులో నడవాలి. చీకట్లో ఉన్నాం, వెలుగులోకి నడవాలంటే ఏం తీసుకోవాలి? ముందు దీపాన్ని తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత ఉపదేశాన్ని తీసుకోవాలి. ఏ ఉపదేశం తీసుకోవాలి? యేసుక్రీస్తు వారు ఏ బోధలు చేశాడో తీసుకున్నారు జక్కయ్య. యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధను అపోస్తులు ఏం తీసుకున్నారు? యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధను తీసుకున్నారు, వెలిగించబడ్డారు. పౌలు ఏం తీసుకున్నాడు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను వెంటనే తీసుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నామంటున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నారు, కానీ ఆజ్ఞలతో నీకు పని లేదన్నట్టుగా ఉంటున్నారు. రెండవదిగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు తీసుకోవట్లేదు. మరి మనం ఎక్కడ వెలిగించబడినట్టు చెప్పండి? వెలిగించబడ్డామా? ఎక్కడ ఉన్నాం? ఇంకా మనం వెలిగించలేని స్థితిలోనే, అసలు దీపమే తీసుకోలేదు. మనం ఆధారమైనటువంటి దీపాన్నే తీసుకోలేదు. మనకు వెలుగైనటువంటి ఉపదేశాన్ని తీసుకోలేదు. అర్థమైందా? ఉపదేశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనలో వాక్యం ప్రకాశిస్తుంది. మనం ఒక దీపాన్ని వెలిగిస్తే ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో, అలాగే యేసుక్రీస్తు వారు ఉపదేశాన్ని తీసుకున్న వ్యక్తి వాక్యం ఎప్పుడు ఆయనలో ఫలిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. వాక్యం కనపడుతూ ఉండాలి. ఇంకా మూడవదిగా ఏం చెప్తున్నాడు చూడండి. గద్దింపులు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఏ గద్దింపులు? శిక్షార్థమైన గద్దింపులు అంటే పాపం చేస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణము, పాపం వల్ల వచ్చే జీతం నరకము. అర్థమైందా? ఇది ఎటువంటి గద్దింపు? శిక్షార్థమైన గద్దింపులు. ఏ గద్దింపు అయితే ఆ గద్దింపు కాదు. శిక్షార్థమైన గద్దింపులు ఎక్కడ ఉంటాయి? దేవుని యొక్క వాక్యంలో ఉంటాయి. అవి ఏంటంట? జీవ మార్గములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం తీసుకుంటుంది క్రైస్తవ సమాజం? ఆజ్ఞలు తీసుకోవట్లేదు, ఉపదేశమైన వెలుగుని తీసుకోవట్లేదు, శిక్షార్థమైన గద్దింపులు తీసుకోవట్లేదు. ఏం తీసుకుంటున్నారు చెప్పండి? ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వచ్చేస్తాయి అలాగా? వస్తాయా? ఎట్టి పరిస్థితులు కూడా రావు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంకేం తీసుకుంటున్నారు? సంఘం బుజ్జగింపులు, పొగడ్తలు. పత్రికలు ఎక్కడైనా బుజ్జగింపులు ఉన్నాయేమో చూడండి. పౌలు అనేక పత్రికలు రాశాడు, యాకోబు రాశాడు, యోహాను రాశాడు. ఎక్కడైనా యేసుక్రీస్తు వారు ఏ లేఖలు రాశారు సంఘానికి? ఎక్కడైనా బుజ్జగింపులు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి? చూడండి, ప్రకటన గ్రంథం 7 సంఘాలకి కూడా దేవుడు 7 లేఖలు రాయించిన చోట ఏమున్నాయి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందే మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను యుద్ధకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తును. అర్థమైందా? ఏముంది? బుజ్జగింపు ఉందా? ఇంకేముంది చూడండి. అదే అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. అయినను నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుతుందా వారిని మోసపరుచుచున్నది.
మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విభజించేవారు దాని క్రియల విషయం మారు మనసు పొందితేనే గాని వారి బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయంలో పరీక్షించేవాడు నేనని సంగములనియో తెలుసుకును. అర్థమైందా? ఇది శిక్షార్థమైన గద్దింపు. ఏం తీసుకోవాలి సంఘం? ఆజ్ఞ అనే దీపాన్ని తీసుకోవాలి, ఉపదేశం అనే వెలుగుని తీసుకోవాలి. మూడవదిగా శిక్షార్థమైన గద్దింపులు తీసుకుంటే ఎక్కడికి తీసుకెళ్తుంది? జీవ మార్గానికి తీసుకెళ్తుంది. పుచ్చగింపులు తీసుకుంటే ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. అర్థమైందా? ఏం తీసుకోవాలి? ఈరోజు చాలామంది ఎక్కడ వాక్యం అంటే అక్కడ ఎగబడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ చెవులకి వినపడేటట్టుగా ఆసక్తిగా ఉంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, మీకు మేలు జరిగిపోతాయి అంటే చెవులు చాలా ఆసక్తితో వెళ్ళిపోతాయి. అబద్ధ బోధలు చెప్తుంటే చాలా ఆసక్తితో వెళ్ళిపోతున్నారు. దొంగ ప్రవచనాలు చెప్తే మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని వెళ్ళిపోతున్నారు. అది కాదు సంఘం తీసుకోవాల్సింది. ఏం తీసుకోవాలి? ఆజ్ఞలు తీసుకోవాలి. ఆజ్ఞ అనే దీపాన్ని తీసుకోవాలి. నువ్వు దీపంగా ఉంది నీ జీవితానికి, అది నీ ఆత్మీయ జీవితానికి ఆజ్ఞలు అనేవి దీపంగా ఉన్నాయి. రెండవది ఉపదేశం. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఉపదేశం, వాక్యం ఉన్నట్టుగా ప్రకటించేటువంటి ఉపదేశం నీకు వెలుగుగా ఉందని వెలిగించబడాలి. నువ్వు ఎంత వాక్యం విన్నా నువ్వు మారట్లేదంటే వెలుగు సంబంధమైన వాక్యం కాదు, అది ఉపదేశం కాదు. అది రోజు వాక్యం విచ్చలవిడిగా వినపడుతుంది, ఎక్కడికక్కడ వినపడుతుంది, విరుగుగా వినపడుతుంది ఎక్కడికక్కడ. కానీ ఉపకారం ఏముంది చెప్పండి? ఎవరైనా వెలిగించబడుతున్నారా? నీలో మార్పు లేని ఉపదేశం నీకు ఉపయోగం కాదు. అర్థమైందా? నీకు సరైన వాక్యం నీకు వినపరిచినప్పుడు, ఉన్నట్టుగా వాక్యం వినపడుతున్నప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. చాలామంది మంచి వాక్యం చెప్పే దైవజనులు కూడా చాలామంది ఉన్నారు. కానీ చాలా వేల కొలది ప్రజలు వెళ్తారు కానీ వాక్యాన్ని తీసుకోరు. వాక్యాన్ని యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు కూడా వాక్యాన్ని తీసుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్కరికి కూడా ఆయన బోధించాడు. మగ్దలేని మరియ తీసుకుంది వాక్యాన్ని, జక్కే తీసుకున్నాడు, సమరయ స్త్రీ తీసుకుంది, పౌలు తీసుకున్నాడు, అపోస్తులు తీసుకున్నారు. అదే తీసుకుంటే నువ్వు వెలిగించబడాలి, వెలుగు నీలో ప్రకాశించాలి. ఆ వెలుగు ఏం కనపడాలి? నీ వాక్యం ద్వారా వచ్చినటువంటి మార్పు నీలో ప్రకాశించాలి. అంతేదా మనం ఏం చెప్తాం? పొద్దున్న లేచి మనం దేవుడు నాకు ఈమెయిల్ చేశాడు, అన్నీ చేస్తాడు, నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ ఆశీర్వాదం ఇచ్చాడు అంటాం. కానీ ప్రకాశించబడుతున్నావా నువ్వు? లేదు. ఇంకేం తీసుకుంటున్నాం? మన గద్దెంపులు అయితే అసలు ఉండరు. కొంతమంది సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. చాలామంది సేవకులు చెప్పే సాక్ష్యం ఏంటంటే, బాబు గద్దిస్తే వెళ్ళిపోతారు, ఇంకా గద్దిస్తే భయపడి వెళ్ళిపోతారని గద్దించని సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. యేసుప్రభు కానీ పత్రికలు రాసినటువంటి అపోస్తులు కానీ ఏం రాశారు? గద్దింపులే కదా. ఎక్కడున్నా చూసుకోండి, మీరు పత్రికలు చదువుకోండి, గద్దింపులే. 7 సంఘాలకి యేసుక్రీస్తు వారు రాసిన లేఖలు చూసుకోండి, గద్దింపులు. ఏ గద్దింపులు ఇవి? శిక్షార్థమైన గద్దింపులు. పాపం చేస్తే నీకు శిక్ష వస్తుంది. సంఘంలో ఉండి కూడా ఈ రకంగా ఉంటే నీకు ఈ రకమైన శిక్ష వస్తుంది. ఈ రకమైనటువంటి గద్దింపులు మనం తీసుకోవాలి. మనకు ఆధారంగా ఉన్నాయి. గద్దింపులు జీవ మార్గముగా ఉన్నాయి. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గానికి తీసుకెళ్లేవిగా ఉన్నాయి. బుజ్జగింపులు ఎవ్వరు కూడా ఆశపడకండి. సేవకుల నుంచి కానీ దేవుడి నుంచి కానీ బుజ్జగింపులు రావు. సేవకుల నుంచి కానీ దేవుడి నుంచి కానీ ఎప్పుడు కూడా బుజ్జగింపులు అనేవి రావు. శిక్షార్థమైన గద్దింపులే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని పట్ల నమ్మకంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో సేవ చేసే సేవకుల నుంచి కూడా గద్దింపులే వస్తాయి, హెచ్చరికలే వస్తాయి. అదేవిధంగా దేవుని సంఘంగా మనం ఏం తీసుకోవాలి? ఆజ్ఞలను తీసుకోవాలి. ఆజ్ఞ మనకు దీపంగా ఉంది. రెండవది ఉపదేశం మనకి వెలుగుగా ఉంది. శిక్షార్థమైన గద్దింపులు మనకి జీవ మార్గంలో ఉన్నాయి. దేవుని బిడ్డలు, దేవుని సంఘం ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అంశాలు ఇవే. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరుడా, లైవ్ లేఖిస్తున్న వారు కానీ, మందిరంలో ఉన్నవారు కానీ,
బుజ్జగింపులు నువ్వు కోరుకుంటున్నావేమో. దేవుడి నుంచి ఎప్పుడు కూడా శిక్షార్థమైన గద్దింపులే వస్తాయి. ఆజ్ఞల్ని 100% నువ్వు పాటించేవారుగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నీకు దీపముగా ఉన్నాయి. దేవుని యొక్క జీవవాక్యము నీకు ఉపదేశం అంతా కూడా నీకు వెలుగుగా ఉంది. ఈ రోజు నుంచి కూడా ప్రభా నీ వాక్యాన్ని నాయన వాక్యంగా నేను స్వీకరిస్తాను ప్రభా, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తాను ప్రభు అని ప్రార్థన చేయండి. నా ఆసక్తి కలిగిన వాక్యాన్ని నేను వింటున్నానేమో కానీ నీ ఆజ్ఞలు ఈ రోజు నుంచి 100% పాటిస్తాను ప్రభా, పరిపూర్ణమైన స్థానం నీకు ఇస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోండి. మా వల్ల ఇతరులను కూడా మేము ప్రేమించే వారంగా ఉంటాం ప్రభు అని ఒక తీర్మానం చేసుకోండి. నీ ఉపదేశానికి విలువిచ్చిన నీ వాక్యం ద్వారా నేను వెలిగించబడతాను ప్రభా, మారు మనసు పొందుతాను ప్రభా, నీ వల్ల నేను ప్రకాశిస్తాను తండ్రి, నీ సాక్షిగా ఈ లోకంలో నేను ప్రకాశిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోండి. శిక్షార్థమైన గద్దింపులు నేను స్వీకరిస్తాను ప్రభా, నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేయండి. పరిశుద్ధుల దయగల తండ్రి, కృపగల మా దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడున్నాం నాయన. నువ్వు ప్రకటించబడిన ఈ వాక్యాన్ని నీ ఆత్మ ద్వారా వినిపింప చేసావు ప్రభా. అక్కడ నిలబడిన సేవకుడు కాదు కానీ నీ ఆత్మ ద్వారానే ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించు. ఇగో తండ్రి, విన్న మా అందరి హృదయాల్లో నీ ఆత్మ ద్వారా ఫలింపు దయచేయండి. మహిమా ఘనత మీరు పొందండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.